నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్. అందరు ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బాయ్ సాయి మోటో బ్లాగ్స్. ఈరోజు డే 16 మనం లదాఖ్ సిరీస్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ ఈరోజు డే 16. మేము ఇంకా శ్రీనగర్లోనే ఉన్నాము. 2 days ఇక్కడ స్పెండ్ చేయడానికి మీకు తెలిసిందే, బండి సర్వీసింగ్ ఇచ్చినాము. అండ్ ఈరోజు శ్రీనగర్ నుంచి మేము కార్గిల్ వెళ్తున్నాం వయా సోన్మార్గ్. సిచ్యువేషన్ అయితే వరస్ట్గా ఉన్నది. ఇక పొద్దున 5 నుంచి సేమ్ ఇదే వర్షం స్టార్ట్ అవుతుంది. చూడండి ఒక్కసారి ఎట్లుందో వర్షం, వాయించి పడేసింగ్స్. అసలు ఘోరం అంటే ఘోరము. ఇక్కడ నుంచి ఇప్పుడు సోన్మార్గ్ 80 చేంజ్ ఏమో ఉంది, కార్గిల్ ఏమో 200 kilometers, 5 hours ఏమో ఉంది. రోడ్ అయితే బాగుంది, కాకపోతే మార్నింగ్ స్టార్ట్ చేద్దామనేసరికి ఈ వర్షం వల్ల కొంచెం డిలే అయినాము. మేమైతే జస్ట్ రెయిన్ కవర్ వేసుకొని స్టార్ట్ అయిపోవడమే. బండి కూడా ఆల్మోస్ట్ ఆడ రెడీ అయింది. పోయేటప్పుడు ఒక టాప్ బాక్స్ ఒకటి సెట్ చేసుకుంటే ఇంక వెళ్ళిపోవడమే. కాకపోతే వర్షం కోసం అవుతున్నాము. వర్షం కొంచెం గ్యాప్ ఇచ్చేస్తే మేము స్టార్ట్ అయిపోతాం. మళ్ళీ ఆన్ ద వేలో వర్షం ఎట్లున్నా మేము చెలగతా. కాబట్టి నిన్న యాక్చువల్లీ బండిది అంటే లాస్ట్ వీడియోలో మీరు చూసుకుంటే బండిది సర్వీస్ ఏమైంది అవన్నీ మొత్తం ఇప్పుడు చెప్తా. ఇది ఫస్ట్ ఇక్కడ కూర్చున్నా. అబ్బా, ఫస్ట్ బండిది ఏమైందంటే బండి సర్వీసింగ్ వచ్చేసి కాస్ట్ మనకి 8,200 చేంజ్ ఏమో అయింది మొత్తం, జనరల్ సర్వీసింగ్ అవన్నీ కలిపి. కాకపోతే మనకు మెయిన్ ఏంటంటే బ్రేక్ ప్యాడ్స్, మన రేర్ బ్రేక్ ప్యాడ్స్ అయితే దొరకలేదు. వీని దగ్గర స్టాక్ లేవన్నారు. వేరే ఇంపీరియల్ కూడా వస్తాయని అన్నారు. కాకపోతే ఇంపీరియల్ స్టాక్ కూడా లేవు, ఎందుకంటే ఏదైనా జుగాడ్ చేద్దాం కనీసం ఒక 2,000 kilometers కన్నా అని చెప్పేసి. ఇంపీరియల్ సెట్ అయితే 502Xకి, కాకపోతే అవి కూడా వీళ్ళ దగ్గర స్టాక్ లేవు. సరే అంటే యాక్చువల్లీ ఆ షోరూమ్ కొత్తది. మన 502X ఫస్ట్ చేసిన సర్వీస్ మన బండే, మన హైదరాబాద్ నుంచి వచ్చిన ఫస్ట్ బండి. వాళ్ళు బాగా దగ్గరుండి జాగ్రత్తగా ముగ్గురు కలిసి చేసిల్లంట చెప్తున్నారు. అదంతా వ్లాగ్ చేయలేదు నేను, ఎందుకంటే ఇంకా అఫీషియల్లీ స్టార్ట్ కాలేదు కాబట్టి. అందుకే మనకి ఇట్లా నార్మల్గా నేను వ్లాగ్ చేసినది ఆ షోరూమ్ అంతా. సో ఆ షోరూమ్ వాళ్ళంతా మాత్రం బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా కైండ్ ఆఫ్ ఆర్ట్తో ఉన్నారు మంచిగా. వాళ్ళ రిసీవింగ్ బాగుంది అండ్ వర్క్ కూడా బాగుంది. కానీ ఒకటే ఆ బ్రేక్ ప్యాడ్స్ అనేది వాళ్ళు లేలో అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళ సర్కిల్ అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, లే దగ్గర లేదో లొకేషన్ చెప్పిళ్ళు. అక్కడికి వెళ్ళి నాకు కాల్ చేస్తే వాళ్ళ కాల్ చేయమన్నారు. లొకేషన్ వాళ్ళ నెంబర్ ఇస్తే వాళ్ళు బ్రేక్ ప్యాడ్స్ విత్ ఫిట్టింగ్ చేస్తారంట. మనం లే వరకు ఇంకా 500 kilometers ఏమో ఉంది, అక్కడ వరకు జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మాకు మా వాళ్ళు మన అనంతపురం వాళ్ళు మన 1 day ముందే వెళ్ళిపోయి అన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ప్యాడంలో ఉన్నారు. యాక్చువల్లీ ఏమైందట అంటే నిన్న నైట్ అంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 2 to 4 మధ్యలో ల్యాండ్ స్లైడ్ అయిందట. ఎక్కడంటే కార్గిల్ నుంచి ప్యాడం పోయే రూట్లో ల్యాండ్ స్లైడ్ అయిందట. సో కార్గిల్ తర్వాత నుంచి అయితే అలౌ చేయట్లేదని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు చెప్పిళ్ళు. మనమైతే కార్గిల్ వరకు అయితే వెళ్దాము, బాగుంది అక్కడి వరకు అంటే దాని తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఈరోజు అయితే కార్గిల్ వరకు అయితే మేము స్టాప్ పెట్టుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి లొకేషన్స్ అదిరిపోతాయి, అందుకని చెప్పేసి మేము మెల్లమెల్ల వెళ్ళిపోతాయి. ఇట్లా 4 days డిలేలో ఉన్నాము. పోతే ఇంకో 2 days అంటే ఇక్కడికి ఏంటంటే శ్రీనగర్ వచ్చే వరకు మన చేతిలో ఉంటుంది. శ్రీనగర్ నుంచి మనము పైకి ఎక్కి మళ్ళీ కింది దిగే వరకు అంతా వెదరు, ఇంకోటి ఆర్మీ చేతిలో ఉంటుంది. ఎందుకంటే సిచ్యువేషన్ బాగుంటే వాళ్ళు మంచిగా పంపిస్తారు, లేకపోతే అక్కడే ఒక కంటైనర్ తీసి వెనకాల పడేస్తారు. అక్కడ ఉండండి, మళ్ళీ సిచ్యువేషన్ నార్మల్ అయినాకనే మళ్ళీ మిమ్మల్ని పంపిస్తామని చెప్పేసి ఇవి 2 పరిస్థితులు ఉంటాయి. అందుకే కరెక్ట్ చండీగఢ్ మాత్రము అంటే శ్రీనగర్ టు మనాలి ఒక రూట్ ఉంటుంది, మళ్ళీ కింది నుంచి పైకి ఎక్కేది. మళ్ళీ మేము ఎట్లాలో చేస్తాం మాకు అంటే యాక్చువల్లీ మనాలిలో మాత్రము అసలు వర్షాలు చించి పడేస్తున్నాయంట మనాలి సైడు. మరి మమ్మల్ని మళ్ళీ ఇదే రూట్లో పంపిస్తారా లేకపోతే వయా మనాలి అట్లా పంపిస్తారా అనేది మాకు కూడా తెలియదు, అది లేక్ వెళ్ళినాక తెలుస్తుంది. సో నేనేమంటున్నా అంటే కాశ్మీర్ వరకు మీ చేతిలో ఉంటుంది. తర్వాత మీరు ఒక 10 రోజులకి ఇంకో 5 రోజులు ఎక్స్ట్రా వేసుకోండి. 5 రోజులు ముందు వస్తే వీళ్ళ అదృష్టము, లేకపోతే ఇంకా మేము ఏం చేయాలి. ఎందుకంటే టైం టు టైం లీవ్లు తీసుకొని వస్తారు కదా చాలామంది, దాన్ని బట్టి చెప్తున్నా. ఒక 4 days ఎక్కువనే పెట్టుకొని రండి లదాఖ్ వచ్చేటప్పుడు మాత్రం, ఎందుకంటే సిచ్యువేషన్ ఎట్లుండేది తెలియదు. మీరు సిక్ అవుతారా లేకపోతే వెదర్ ఎట్లుంటుందా, లేకపోతే ఈ పాకిస్తాన్ వాళ్ళ హై అలర్ట్ అవుతాయా, కొన్ని చాలా ఉంటాయి సిచ్యువేషన్స్. దాన్ని బట్టి మీరు ఒక 4-5 days ఎక్కువనే వేసుకొని రండి. కరెక్ట్ టైం టు టైం కొడదామంటే అవన్నీ నడవయి ఇక్కడ. లదాఖ్ అనేది చాలా పెద్ద అడ్వెంచర్, లైఫ్ రిస్క్ ఇది, మీకు కూడా తెలిసిందే. కాబట్టి జాగ్రత్తగా రండి వచ్చేటప్పుడు, మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే. వెల్కమ్ టు కాశ్మీర్ కాదు, వెల్కమ్ టు మణిగాము. ఓ
బాబా బాబా లొకేషన్ చూడు ఒక్కసారి తలకాయ పైన పెట్టి. ఇప్పుడు ఆ కొండలకు ఎక్కాల మనం. కొండలలో ఇల్లు కనబడుతున్నాయి చూడ ముచ్చటగా ఉంది స్పాటు. బండాపు చూడు. మరి 12 అవుతుంది. ఏ బ్రో, సేఫ్టీ స్టార్ట్స్ విత్ బట్ బిగిన్స్ విత్ అస్ విత్ ఫ్లో ఏదో ఉన్నాయి. ఫాలో ద రూల్స్. లే 400, కార్గిల్ 174, ద్రాస్ 117, శ్రీనగర్ 30. లే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 385 కిలోమీటర్స్ అండ్ కార్గిల్ 169. సోన్మార్గ్ ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది మనకి. పద. పంజాబీ హౌలే. ఓకే చలో లంచ్ బ్రేక్ డైరెక్ట్. ఆగాగావు. ఏదో ప్రపంచంలోకి వచ్చినట్టున్నది. కలికిలో ఉంటుంది కదా, వాడు పైకి వస్తాడు కదా మనోడు కాంప్లెక్స్ నుంచి, సముద్రం దగ్గరలోకి వస్తాడు చూడు. అట్లున్నది ఏదో ప్రపంచం ఉన్నట్టు. ఓ పైన వాటర్ ఫాల్స్ అవుతున్నాయి చూడు ఒక్క దగ్గర, అక్కడ కొండ మీకు వెళ్ళి. బా లొకేషన్ భారీ అయ్యా. పోయండి వత్తండి రాళ్ళ కొత్త. శ్రీ అమర్నాథ్ యాత్రీస్ వెల్కమ్ టు యూ. ఇక్కడ నుంచి అనుకుంటా అమర్నాథ్ యాత్ర. ఈ కొండలలో ఉండొచ్చా మేబీ లోపలికి. అవును లోపలికి వెళ్ళాలి కరెక్టే, కానీ వెళ్ళే రూట్ ఇదేనా అని నేను అంటున్నా. బయట ఫ్లో చూడు ఎట్లుందో. రైట్ సైడ్లా. వామ్మో చూసా. ఇగ్నిషన్ ఆఫ్ చేయి. ఇగో నీ సీటు ఆ సీట్ మీద పెట్టు. మావాడు ఏం కింద అంటే వాళ్ళు ఏదో జస్ట్ స్టాండ్ లోపలికి పడ్డాడు అండ్ స్టంట్ వేసిండు. ఫస్ట్ ఆ బండది అక్కడ నుంచి బండది. ఇప్పుడు నీ సీటు ఆ సీట్ మీద కరెక్ట్ ఇట్లా కూర్చో 90 degrees. దాని మీద కూర్చుంటుండు. దాని మీద ఎందుకు కూర్చుంటావు? దాని మీద కూర్చుంటే లేస్తావా? నీ సపోర్టు సీటుకు ఉండాలా. ఎత్తు నీ హైట్ చూడు. ఇది స్టేట్ చూడు. లేపు లేపు. రావట్లే కాదు ఆంటీ పట్టాడు. అయ్యే అట్లా నడుము పట్టుకుంటుంది. ఎట్లా పడతా లేపొద్దు. యాక్చువల్లీ నీకు పట్టుకోవడానికి సపోర్ట్ లేదు ఆడ. నువ్వు ఏది పడితే అది లేపుతున్నావు. నువ్వు పట్టు మొన్నట్లెక్క లేపుదాం. పట్టు ఇది పట్టుకోవాలి లేపుదాం. హ్యాండిలే పడుతున్నా. నువ్వు అటుపో. ఒక్క బండి అమ్మా. దొరికిందా? రైట్. యాక్చువల్లీ మనోడు స్టాండ్ వేసిండు. ఓకే సార్ ఫస్ట్ బండ పెట్టాలి. నువ్వులే స్టాండ్ వేసి ఉన్నా దిగి లోపలికి. ఆగురా ఇప్పుడు ఆగు. ఒక్క నిమిషం నేను బండ తీస్తున్నా. ఓకే టైం 1:30 అవుతుంది. మా లంచ్ బ్రేక్ అయిపోయింది. ఒకటేసారి టిఫిన్ బ్రేక్ కూడా 2 ఒకటేసారి అయిపోయినాయి. ఇక్కడ నుంచి కార్గిల్ ఇంకొక 150 కిలోమీటర్స్ చేంజ్ ఏమో ఉంది. పోతూనే ఉండాలి. మేము లంచ్ చేస్తుంటే చాలామంది రైడర్స్ అయితే పోయిళ్ళు. మమ్మల్ని చూసిళ్ళు, మేము హాయ్ చెప్పినాము, వాళ్ళు హాయ్ చెప్పిళ్ళు, జరిగినాయి. ఇంకా పోతుంటే చాలామంది రైడర్స్ కలుస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి చాలామంది కలుస్తారు. ఇక మెయిన్ లొకేషన్లు మాత్రం పిచ్చి లేపుతున్నాయి. డైరెక్ట్ మామూలుగా లేవు లొకేషన్స్ అయితే.
సో అందుకే మేము నైట్ ఎక్కువ దూరం అంటే నైట్ డ్రైవ్ చేయండి. ఎందుకంటే మనం నైట్ ఎక్కువ డ్రైవ్ చేసినాం ఇంకో ఈ సీనరీస్ అన్నీ మిస్ అవుతుంది. అంతా మార్నింగ్ చూడాల్సినవి అన్నీ, ఈ మౌంటైన్స్ కానీ వాటర్ ఫ్లో కానీ రైట్ సైడ్లో ఇవన్నీ మనము చూడాల్సినవి. కాబట్టి నైట్ లైట్ తీసుకోండి. మంచిగా నన్ను అడిగితే నైట్ అంతా మంచిగా రెస్ట్ తీసుకొని పొద్దున 6కి అట్లా స్టార్ట్ చేస్తే మంచిగా వెళ్ళిపోవచ్చు. నా కొడక భలే ఉంటాయి ఈ వెహికల్స్. సిఆర్పిఎఫ్ వాళ్ళవి మస్తు అనిపించింది. సేమ్ పబ్జీని చూసినట్టే. పబ్జీలో వెహికల్స్ ఉంటాయి కదా, అట్లున్నాయి. భలే మజా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం ముందున్నదంతా అది వైట్ కనబడుతుంది, అది వైట్ కాదు, అంతా కొండ మేఘాలు కమ్మేసినాయి మొత్తం ఆ కొండనంతా. ఇందాక పల్సర్ 150 మీద ఒకరు, మెటిఆర్ మీద ఒకరు, పల్సర్ 220 మీద ఒకరు, ముగ్గురు కలిసి ఇక్కడ మేము లంచ్ చేస్తుంటే వాళ్ళు మరి ఎక్కడి నుంచో ఐడియా లేదు కానీ ముగ్గురు అయితే హాయ్ చెప్పిళ్ళు అంతే. జస్ట్ కొంచెం అంటే మేము అప్పుడు ప్రజెంట్ తింటున్నాం అన్నట్టు, అప్పుడు లేకపోతే మేము దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాళ్ళం. మాకు ఆన్ ద వేలో హాయ్ చెప్పి వెళ్ళిపోయి అన్నట్టు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్. సో ఇక్కడ నుంచి మోస్ట్లీ మొత్తం వ్యూలే ఉంటాయి కాబట్టి నేను కూడా ఎక్కువ మాట్లాడలేను. మీరు మొత్తం వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేయండి. ఇంకా ఎక్కడైతే అవసరం అనే సిచ్యువేషన్ వస్తే మాట్లాడతా, లేకపోతే మీరు మొత్తం ఈ కంప్లీట్ లే వరకు మొత్తం ఇవే ఉంటాయి. ఇంకా కొండలు, వ్యూస్, వాటర్ పాయింట్స్ అన్నీ ఇవే ఉంటాయి. మీరు మంచిగా ఎంజాయ్ చేయండి. సో లే 392, కార్గిల్ 166. కార్గిల్ ఇప్పుడు మనం పోవాల్సింది 166 కిలోమీటర్స్. సెకండ్ బ్రిడ్జ్. వర్షం ఏమంత లేదులేండి, ఎందుకంటే పైన వర్షం ఉంటే కింద ఈ ఫ్లో బీభత్సమైన వర్షం ఫ్లో ఉంటుంది ఇక్కడ, వాటర్ ఫ్లో అది లేదు కాబట్టి మనకు అంత లేదు వాటర్ ఫ్లో అయితే. కాకపోతే చెప్పలేం ఇంకా పైన వర్షం సిచ్యువేషన్ ఎట్లుందనేది. రోడ్డు మాత్రం పీక్స్ మామూలు లేవు. రోడ్డు మాత్రం ఆరామ్సే వెళ్ళొచ్చు. మార్నింగ్ నైట్ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఈ నైట్ అంతా మీరు ఈ వ్యూ మిస్ అవుతారు కాబట్టి మార్నింగ్ వెళ్ళమంటున్నాను ఎవరైనా వచ్చేవాళ్ళు. మంచిగా ఉంటాయి. అందాల గాయం పావం. లైఫ్ ఈజ్ షార్ట్, డోంట్ మేక్ ఇట్ షార్టర్. అంటే జీవితం చిన్నది, దాన్ని నువ్వు ఆగభాగం చేసి ఇంకా చిన్నగా ఆకు అని, అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఇటు తెలుస్తుంది కదా మ్యాప్. అమర్నాథ్ ఉండదా? ఓకే. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అమర్నాథ్ దగ్గరలో ఉన్నాము. సోన్మార్గ్ ఇంకా 36 ఉంది. హీస్ పాయిజన్. యో మానా, యో ఆర్మీ వాళ్ళ దండిగా వస్తున్నాయా? 1 2 3 4 5 6 మొత్తం పబ్జీయే దిగుతున్నారా స్పాన్సర్లో. రైట్ సైడ్లో బ్రిడ్జ్ బాగుంది కానీ మనం పోలేంలే. అగో ఇక్కడ ఆగిళ్ళు ఇందాక వాళ్ళు చూసినావా? ఇందాక చెప్పాను కదా పల్సర్ 220, పల్సర్ 150 వాళ్ళు రైట్ సైడ్లో ఇక్కడ లంచ్ చేయడానికి ఇక్కడ ఆగిళ్ళు. ఈజ్ బాయ్జా. ఇంక చాలా వస్తున్నాయి ఆర్మీ వాళ్ళవి. కార్గిల్ నుంచి వస్తున్నట్టున్నారు అనుకుంటా కదా వీళ్ళంతా.